12 lakhs 1 రూపీ మన ఇన్కమ్ అయితే మాత్రం 60,000 మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అంటే ఒక్క రూపాయి పెరిగినా కానీ 60,000 ట్యాక్స్ పే చేయాలి. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టైలిష్ యూట్యూబ్ ఛానల్. గైస్, సోషల్ మీడియా నుంచి నార్మల్ న్యూస్ పేపర్ దాకా ఒకటే బజ్ అన్నమాట. నిన్న జరిగిన బడ్జెట్ గురించి. ఆ బడ్జెట్లో మెయిన్ వచ్చేసి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ పాలసీస్ గైస్. సో అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అందులో మెయిన్ స్టేట్మెంట్ ఏంటంటే అందులో మెయిన్ టాపిక్ వచ్చేసి అప్ టు 12 lakhs దాకా మనం ట్యాక్స్ పే చేసే పని లేదని ఉంటుంది. బట్ చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే ఆ 12 lakhs పక్కన పెట్టేస్తే 4 to 8 lakhs మధ్యలో 5% ట్యాక్స్ పే చేయాలి, 8 to 12 మధ్యలో 10% ట్యాక్స్ పే చేయాలి. ఇలా ట్యాక్స్ రేట్స్ ఇచ్చారనమాట. సో చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే 12 lakhs దాకా మనం ట్యాక్స్ పే చేసి పని లేదప్పుడు, బట్ ఈ మధ్యలో 4 to 8 lakhs ఏంటిది అని చాలా మంది డౌట్ రావచ్చు. సో దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. దాంతో ఏమవుతుంది ఈ ట్యాక్స్ వల్ల అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. దాంతో పాటుగానే 12 lakhs దాకా మనం మనీ పే చేసే పని అసలు లేదనమాట ట్యాక్స్ మాత్రం. బట్ 12 lakhs నుంచి ఒక్క రూపాయి పెరిగినా కానీ, అంటే 12 lakhs 1 రూపీ మన ఇన్కమ్ అయితే మాత్రం 60,000 మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అంటే ఒక్క రూపాయి పెరిగినా కానీ 60,000 ట్యాక్స్ పే చేయాలి. అది ఎలానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోగా అట్లా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ముందే చెబుతున్నాను, నేను అంత ఎక్స్పర్ట్ అయితే కాదు ఈ సెక్టర్లో, బట్ ఏ స్టూడెంట్గా తెలుసుకోవడం నా బాధ్యత అనమాట. సో నేను తెలుసుకున్నాను, నాకు తెలిసిన దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను గైస్. సో మీకు అర్థమైతే వెళ్ళండి, గుడ్. అర్థం కాకపోతే కింద కామెంట్స్ చేయండి, ఎక్కడ మిస్టేక్ అని నేను తెలుసుకుంటాను. గైస్, మీకు 23, 24 ట్యాక్స్ స్లాబ్స్ గురించి పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాత్రం ఎండ్ చూడండి. 25, 26 కావాలనుకుంటే మాత్రం కొంచెం స్కిప్ చేసి చూడండి. ఫస్ట్ నేను 23 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత 25 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 23, 24 ట్యాక్స్ ఎలా ఉంటాయంటే అప్ టు 3 దాకా మనకి జీరో ట్యాక్స్ అనమాట. అంటే నిల్. 3 to 7 3 lakhs 5% ఉంటుంది గాయస్. 7 to 10 ఏమో 10% ఉంటుంది. 10 to 12 15% ఉంటుంది. 12 to 15 20% ఉంటుంది. అండ్ అబోవ్ 50 అయితే మాత్రం 30% ఉంటుంది గైస్. మధ్యలో 25% ఉండదు అనమాట. బట్ మనకి 25, 26లో మాత్రం 25 కూడా యాడ్ చేశారు. అది ఎలా ఉంటుంది అంటే ఇవి ట్యాక్స్ స్లాబ్స్ అనమాట. ఫస్ట్ గైస్, ఇది నాకు ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా రాకపోవచ్చు, మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇది మాట్లాడుకుందాం. ఇందులో మనకి మేజర్గా ఇంప్రూవ్మెంట్ ఏంటంటే అప్ టు 4 దాకా మనకి అసలు ట్యాక్స్ ఉండదు గైస్. జీరో ట్యాక్స్ అనమాట అప్ టు 4 దాకా. అంటే అలా రాసిన కాకుండా నాకు అలా షార్ట్ కట్ అనమాట, అలా రాశాను. అండ్ 4 to 8 ఏమో 5%, 8 to 12 10%, 12 to 16 15%, 16 to 20 20%, 20 to 24 25%. ఇందులో 25% ఉంది మనకి. 23, 24లో 25% ఉండదు, ఇందులో 25% ఉండేది గాయస్. అబౌవ్ 24 అయితే మాత్రం 30% ట్యాక్స్ కట్టాలి మనం అనుకోవచ్చు ఇన్కమ్లో. ఇదన్నమాట ట్యాక్స్ స్లాబ్స్. అంటే మనకి ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటిది 12 lakhs వస్తే జీరో ట్యాక్స్ అని కట్టాలి. బట్ ఇక్కడ మనకి స్లాబ్స్ ఎందుకు ఇచ్చారు దీని గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ ఎక్కడ కూడా మనకి ఫస్ట్ మనకి ఇక్కడ 3 lakhs ఎంత కట్టాలంటే 15,000 కట్టాలి. అంటే మనకి ఒకవేళ 7 లక్షల దాకా వచ్చింది అనుకోండి ట్యాక్స్, మనం 7 లక్షలు మనకి ఇన్కమ్ ఉందనుకోండి 15,000 ట్యాక్స్ కట్టాలన్నమాట. అదే 10,000 దాకా ఉందనుకోండి ఈ 15,000తో పాటు ఇక్కడ 30,000 అనమాట, ఇవి కూడాలి. ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ క్లియర్. ఈ 30,000 ఎలా వచ్చింది బ్రో అంటే మనకి లక్షకి 20% గైస్. ఇక్కడ మనకి ఎన్ని లక్షలు ఉన్నాయి, మధ్యలో 3 లక్షలు ఉన్నాయి అనమాట. సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు 1 లక్షకి 15 లక్షలకు ఇంప్రూవ్ పెరిగింది అనుకోండి, 16 లక్షలు వచ్చినా కానీ మనం 30,000 ట్యాక్స్ కట్టాలన్నమాట. అంటే లక్షకి 30,000 కట్టాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకా మీకు సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 1 లక్షకి 5,000 కట్టాలి. సో మనకి 4 లక్షలు వచ్చింది అనుకోండి ఇన్కమ్, 5,000 ట్యాక్స్ కట్టాలన్నమాట. అంటే కొన్ని ఎక్స్ట్రాగా మనకి సీజెస్ ఉంటాయి, డిడక్షన్స్ ఉంటాయి, అండ్ సెక్షన్ 80C వీటన్నిటితో కలిపి మనకు కొంచెం డిడక్షన్స్ ట్యాక్స్ పెరిగిద్ది అనమాట. నేను అవన్నీ యాడ్ చేయకుండా నార్మల్గా చదువుతున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఒకవేళ 7 లక్షలు దాటింది అనుకోండి, 8 లక్షలు వస్తే మాత్రం మనకి 10,000 ఎక్స్ట్రా కట్టాలన్నమాట. సో లక్షకి 10,000 ఉండేది ఇక్కడ ఈ రేంజ్లో. ఎక్కడ లక్షకి 15,000 ఉంటుంది, ఎక్కడ లక్షకి 20,000 ఉంటుంది, ఇక్కడ లక్షకి 30,000 అనమాట. అంటే 15,000 దాకా మనకు మొత్తం యాడ్ చేస్తే ఇదన్నమాట.
సో మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకోండి అంటే గైస్, ఒకవేళ మీకు 10 lakhs అనుకోండి పర్ ఇయర్కి, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఉంది కదా. సో ఫస్ట్ మీరు 7 lakhs దాకా 15,000 అనమాట. సో 7 to 10 ఇక్కడ వేసాం కదా 30,000. సో మీరు పే చేయాల్సిన మనీ 45,000. ఇది ట్యాక్స్గా. సో దీన్ని మనం కొంచెం డిడక్షన్స్ ఉంటాయి, అవి తీసేసి కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. ఇది నార్మల్ ట్యాక్స్ అనమాట. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇది 23-24 మనకేంది ఇక్కడ మనీ చాలా సేవ్ అవుతాయి అనమాట. ఇక్కడ 10 lakhs మనకు అప్పుడు 12 lakhs చూసుకుంటే మాత్రం ఇంకో 30,000 యాడ్ చేస్తాను 12 lakhs అయితే, అప్పుడు 75,000. అప్పుడు మనం 12 lakhsకి 75,000 ట్యాక్స్ పే చేయాలి ఇంతకుముందు. బట్ ఇది ఎప్పటి నుంచి మనకి స్టార్ట్ అవుతుందంటే ఫైనాన్షియల్ ఇయర్ మనకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 25/4/1 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది గైస్. ఈ డేట్ నుంచి ఈ 25 అంటే కొత్త పాలసీస్ అయితే స్టార్ట్ అవుతాయి. అప్పుడు దాకా మీరు ఈ ట్యాక్స్ రూల్సే ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనకి 4 lakhs వస్తే మనకి 0%, ₹1 కొట్టే పని లేదు. అంటే ఇప్పుడు మనకి 12 lakhs వచ్చినా కానీ ₹1 కట్టే పని లేదు. 12 lakhs దాటినా ₹1 దాటినా కానీ మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అప్ టు 12 దాకా మనకి 0 ట్యాక్స్ అనమాట. బట్ 12 lakhsకి ₹1 మనకి పెరిగినా కానీ 60,000 దాకా మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అంటే ₹1కి 60,000 ట్యాక్స్ కట్టాలి మనం. అది ఎలా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 4 to 8 lakhs వస్తే మనకి 1,05,000 అనమాట. సో మొత్తం 20,000 ఉంటుంది ఈ స్లేబ్లో. ఇక్కడేమో 40,000, ఇక్కడ 60, ఈ ప్లేస్లోనేమో మనకి 80,000 వస్తుంది ట్యాక్స్. ఇక్కడ 1 lakh అండ్ మనకి 24,000 మనకి ఇన్కమ్ దాటితే మాత్రం లక్షకి 30,000 కట్టాలి. సో ఎన్ని లక్షలు వస్తే 30,000 కట్టాలన్నమాట. సో నార్మల్గా 30,000 వేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ లక్షలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో మనకి 4 లక్షలు వచ్చింది అనుకోండి ట్యాక్స్, కట్టే పని లేదు. బట్ 4 లక్షలు ₹1 వేస్తే మాత్రం అది నాకు తెలియదు అనుకోండి, కట్టే అంత లేదు. సో 5 లక్షలు వస్తే మాత్రం 5,000 ట్యాక్స్ కట్టాలి గైస్. సో మీకు 4 లక్షల నుంచి 8 లక్షలు, ఎన్ని లక్షలు అయితే మీకు వస్తుందో అన్ని లక్షలు మీరు అన్ని 5,000 ట్యాక్స్ పే చేయాలి. అంటే కొంచెం అన్నిటిగా చెబుతున్నాను, ఎందుకంటే నాకు అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు కాబట్టి. సో మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడేమో లక్షకి మనం 10,000 కట్టాలి గాయ. అంటే 9 లక్షలు వస్తే మాత్రం మీరు 10,000 ఎక్స్ట్రా కట్టాలి. 8 లక్షలకు 5,000 కట్టాలి, ఆ తర్వాత 10,000 కట్టాలి. సో ఇక్కడ మీకు లక్షకి 15,000 ట్యాక్స్ కట్టాలి ఈ రీజియన్లో. ఈ ప్లేస్లో మీరు లక్షకి 20,000 ట్యాక్స్ కట్టాలి. ఎక్కడ లక్షకి 25,000 ట్యాక్స్ కట్టాలి. ఎక్కడ లక్షకి 30,000 కట్టాలి. సో ఇప్పుడు ఇదన్నమాట వాళ్ళు ఇచ్చిన ట్యాక్స్ స్లేబ్స్ గురించి. సో మనకి నిన్న నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే మనకి 12 లక్షల దాకా 0 ట్యాక్స్ కట్టే. సో మనకి దాంతోపాటు 75,000 ఏంటంటే గాయస్ మనకి స్టాండర్డ్ డిడక్షన్స్ ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే అందరికి ఉండవు, ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రమే ఉంటాయి. ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే 75,000 డిడక్షన్ ఉంటుంది. సో మొత్తం ఏంటంటే 12,75,000 దాకా మనం ట్యాక్స్ కట్టే పని లేదనమాట. 0% ట్యాక్స్ కట్టాలి. అంటే ట్యాక్స్ కట్టే పని లేదు మనకు అక్కడ వరకు. బట్ మన ఇన్కమ్ అనేది ₹1 పెరిగినా కానీ, అంటే 12,75,000 ₹1 వచ్చినా కానీ మనం దాదాపు ట్యాక్స్ 60,000 కట్టాల్సి ఉంటుంది. సో ఎలాగంటే ఇక్కడ క్యాల్కులేట్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఆల్రెడీ 20,000 ఉంది. 4 to 8 ఏమో 20,000, 8 to 12 ఏమో 40,000. సో ఇక్కడ ఎంత వచ్చింది మనకి ట్యాక్స్ అమౌంట్ 60,000 వచ్చింది. మనకు ₹1 పెరిగినది ఇక్కడ 60,000 మనీ మనం ట్యాక్స్ పే చేస్తున్నాం గైస్. సో దీంతో పాటు మనకి సీజెస్ అని 22,400 ఎంత ఉంటాయి అన్నమాట. అవి హెల్త్ కోసం, ఎడ్యుకేషన్, వాటితో కలిపి ఒక 2,400 ఎంతో ఉంటాయి అవి క్యాలిక్యులేషన్స్. సో టోటల్ మనం కట్టే ట్యాక్స్ ఎంత ₹1 ఇక్కడ పెరిగినందుకు మనం 62,400 ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది గైస్, ₹1 పెరిగినందువల్ల. సో ఇదన్నమాట ఇలా వర్క్ అవుతుంది ట్యాక్స్ అంతా. మీరు ఒకవేళ ఈ 75,000 తీసేయండి, నార్మల్గా 12 lakhs కంటే ₹1 మీకు పెరిగినా కానీ, సో ఇంత అని మీకు ఎర్న్ అయినా కానీ ₹1 ఇక్కడ ఎక్కువైంది కదా మనకి 10,000 కంటే, అది ₹1 కోసం 60,000 ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇలా వర్క్ అవుద్ది అనమాట గైస్ మీకు ట్యాక్స్ అమౌంట్ అని. సో ఒకవేళ ఇలా అనమాట ఇదంతా కాన్సెప్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. 12 lakhs దాకా మీరు ఈ విధంగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అండ్ ఈ ట్యాక్స్ స్లేబ్స్ ఏంటంటే 12 lakhs కంటే ఎక్కువ మీకు మనీ అయితే మాత్రం అప్పుడు వీటి ప్రకారం మీకు ట్యాక్స్ అమౌంట్ అనేది క్యాల్కులేట్ చేస్తారు.
ఒకవేళ మీకు 25,000 వచ్చాయనుకోండి, ఇక్కడ దాకా ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తారు. దాంతోపాటు ఈ 24 ఈ 30,000 ఇంకో 30,000 యాడ్ చేస్తారు. ఎందుకంటే మీకు 25 lakhs వచ్చాయి అంటే ఇంకో లక్ష పెరిగింది కాబట్టి 30% లక్షలు మళ్ళీ 30,000. సో ఇవన్నీ కూడితే ఎంత వచ్చిందో అంత మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది గాయస్. సో ఈ విధంగా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు 12 lakhs వచ్చింది అనుకోండి అని మీరు ఐటీఆర్ ఫైల్ చేయాలా వద్దని డౌట్ ఉంటుంది మీకు. ఎందుకంటే మీరు అడుగుతావచ్చు ఐటీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గైస్. మీరు ట్యాక్స్ పే చేయాలా వద్దని ఒక స్మాల్ డౌట్ ఉంటుందన్నమాట. మీరు 4 లక్షలు వచ్చినా కానీ 8 లక్షలు వచ్చినా 12 లక్షలు వచ్చినా కానీ ఒకవేళ 4 లక్షలు వచ్చాయి అనుకోండి మీరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది, మీ ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు అప్ టు 4 lakhs ఇచ్చారు. సో మనకి 4 lakhs నుంచి ₹1 పెరిగినా కానీ మనం ట్యాక్స్ కట్టే పని ఉండదు అనమాట. బట్ ఐటీఆర్ అయితే ఫిల్ చేయాలి. సో మీకు 3,999 వచ్చాయనుకోండి మీరు ఐటీఆర్ ఫైల్ చేసే పని లేదనమాట. సో నార్మల్ చాలామందికి ఏంటంటే మనలో 3.5 2 lakhs ఇలా ప్రయాణం ఉంటాయన్నమాట. వీళ్ళందరూ ఐటీఆర్ ఫైల్ చేసే ప్రాబ్లము అంటే ఐటీఆర్ ఫైల్ చేసిన అవసరం లేదు. ఇంతకుముందు మనకు 4 lakhs వచ్చినా కానీ ఐటీఆర్ ఫైల్ చేయాలి అండ్ ట్యాక్స్ కూడా కట్టాలి. సో ఇప్పుడు ఏంటంటే మనకు అప్పుడు ట్యాక్స్ ఉండదు అనమాట. అప్ టు 7 lakhs వరకు మనకి ట్యాక్స్ ఉండదు అంతకుముందు. ఇప్పుడు ఏంటంటే 12 lakhs ద్వారా ట్యాక్స్ ఉండదు అనమాట. మనకి ఏంటంటే 12 lakhs వచ్చినా 4 lakhs వచ్చినా కానీ ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఐటీఆర్ ఫైల్ చేసినాక అప్పుడు మనం లైక్ కొన్ని ఉంటాయన్నమాట డిడక్షన్స్ కోసం క్లెయిమ్స్ ఉంటాయి, సెక్షన్ 80C ఇలా కొన్ని ఉంటాయన్నమాట. అప్పుడు మనం ట్యాక్స్ అనేది తగ్గించుకోవచ్చు. సో మొత్తం కాన్సెప్ట్ అయితే ఇది గాయ్స్, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. చాలా లెంతీ వీడియో వచ్చింది ఎందుకంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు కంపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. అండ్ నేను పెద్ద ఎక్స్పర్ట్ అయితే కాదు ఈ ఎకనామిక్స్లో, నేను జస్ట్ నార్మల్ MBA స్టూడెంట్ అనమాట. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేశాను. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గాయస్. అండ్ ఎప్పటిదా చూసినందుకు లవ్ యూ సో మచ్ గైస్. చెప్పాం కదా ఈ విధంగా మనం 12 lakhs దాకా మనీ పే చేసే పని లేదనమాట. బట్ ₹1 పెరిగినా కానీ 60,000 ట్యాక్స్ కట్టాలి. ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్ కనిపించిన యూస్ఫుల్ అనిపించిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి ఎవరైతే ట్యాక్స్ కట్టరో కానీ చూస్తారనమాట అలాగని. సో లవ్ యూ ఆల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.